ఈరోజు భారత్ బంద్ మరి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని భారత్ బంద్ డిక్లేర్ చేయడం జరిగింది. దానికి ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని క్యాడర్ల ఉద్యోగులు దానికి మద్దతుగా ఈరోజు ఈ యొక్క ధర్నా చేపట్టడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో వ్యవసాయం కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఏదైనా సరే ప్రజలకు వ్యతిరేకంగా మరి పాటుపడుతుంది. ఇటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలను ఏవైతే చేస్తారో ప్రజలకు అనుగుణంగా లేనప్పుడు అవి అవసరం లేదనేది మరి ప్రజలు కూడా గ్రహించాలి. మరి ప్రజలందరూ కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ రోజు నుంచి భారత్ బంద్ ఏదైతే జరిగిందో దానికి మరి దీని నుంచి అందరూ కూడా వ్యతిరేక చర్యలు చేపట్టినట్టయితే ఖచ్చితంగా ఏవైతే చట్టాలు తయారు చేస్తుందో అవన్నిటిని కూడా వెనక్కి తీసుకోవడానికి మరి అదవుతుంది. కాబట్టి నేను మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే మరి ఈ ప్రభుత్వాన్ని ఏదైతే చట్టాలు తయారు చేస్తుందో ఆ చట్టాలన్నీ కూడా వెనక్కి తీసుకునే వరకు ప్రతి ప్రజానీకం అందరూ కూడా మరి పాటుపడాలి. ప్రభుత్వాలు ఏదైనా సరే వ్యతిరేక నిర్ణయాలు చేసినప్పుడు ప్రజలందరూ ఒకటైతే ఖచ్చితంగా అవి వెనక్కి తీసుకునే పరిస్థితి వస్తుంది. మరి ఈరోజు భారత్ బంద్ సందర్భంగా ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని క్యాడర్లు కూడా మరి వారికి మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను.